తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై నిపుణులతో కమిటీ ఏర్పాటు చేస్తామని కేంద్రం జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు స్పష్టం చేశారు. ఈ కమిటీని సోమవారంలోపు ఏర్పాటు చేయనున్నారు. ఈ కమిటీలో కేంద్ర రాష్ట్రాల నిపుణులు ఉంటారు. బంకచర్ల ప్రాజెక్టు ద్వారా ఏ ఒక్క రాష్ట్రానికి ఇబ్బంది కలిగించకుండా సముద్రంలోకి వెళ్లే గోదావరి మిగులు జలాలను మాత్రమే వినియోగించుకోవడమే తమ ప్రధాన లక్ష్యమని చంద్రబాబు కేంద్ర మంత్రికి వివరించారు. తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల అంశాలపై చర్చించేందుకు తెలుగు రాష్ట్రాల సీఎంలు భేటీ అయ్యారు. ఢిల్లీలోని శ్రమశక్తి భవన్లో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఏపీ ప్రతిపాదించిన పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుతో పాటు తెలంగాణ ప్రతిపాదించిన 10 అంశాలపై ఈ సమావేశంలో ఇరువురు సీఎంలు చర్చించినట్లు సమాచారం. అలానే ఈ సమావేశానికి 2 రాష్ట్రాల జలవనరుల శాఖ మంత్రులు నిమ్మల రామానాయుడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇంకా ఇరు రాష్ట్రాల సీఎస్లు, జలవనరుల శాఖ కార్యదర్శులు, ఇంజనీర్లు హాజరయ్యారు. సమావేశానికి ముందు ఆయా రాష్ట్రాల అధికారులతో ఇరువురు సీఎంలు సమావేశమయ్యారు. భేటీలో తలెత్తాల్సిన అంశాలు, సాంకేతికంగా ఇవ్వాల్సిన సమాధానాలపై చర్చించారు. సీఎంలు తమ అధికారిక నివాసాల్లో సుమారు గంటన్నర పాటు సీఎస్లు, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఈ సీఎంల సమావేశంలో ఏపీ ప్రధానంగా పోలవరం, బనకచెర్ల లక్ష్యాలు వివరించేలా సమగ్ర నివేదిక ఇవ్వనున్నట్లు సమాచారం. సముద్రంలో వృధాగా కలిసే జలాలనే వాడుకుంటామని చెప్పనున్నట్లు తెలిసింది. గోదావరిలో 100 ఏళ్ల సరాసరి ప్రవాహాల గణాంకాలు వివరించారు. ఏటా 3000 టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయని చెప్పారు. బనకచెర్ల ద్వారా గరిష్టంగా 200 టీఎంసీలే తరలిస్తామని, దీనివల్ల ఎగువ రాష్ట్రాలకు ఎలాంటి నష్టం ఉండబోదని స్పష్టం చేశారు. 11 ఏళ్లుగా తెలంగాణలో కట్టిన ఏ ప్రాజెక్టుకు అభ్యంతరం చెప్పలేదన్న ఏపీ ఇదే విషయాన్ని కేంద్ర జలశక్తి శాఖ భేటీలో చెప్పనున్నట్లు తెలిసింది. సముద్రంలో వృధాగా కలిసే నీటి వినియోగంలో అపోహలకు తావులేదన్న ఏపీ దిగువ రాష్ట్రంగా వృధా నీటినే వాడుకుంటామని వివరించింది. ఇదే విషయాన్ని తెలంగాణ కేంద్రం అర్థం చేసుకోవాలని స్పష్టం చేసింది. 11 ఏళ్లుగా తెలంగాణలో కట్టిన ప్రాజెక్టులను వివరించనున్న ఏపీ ప్రభుత్వం ఎగువ రాష్ట్రంగా వాడుకున్న నీటి వినియోగ ఆధారాలను అందించనుంది. కృష్ణా నదికి సంబంధించినటువంటి కేఆర్ఎంబీ బోర్డు ఏదైతే ఉందో అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమరావతిలో అది ఉండేటువంటి విధంగా, అదేవిధంగా ఏదైతే గోదావరి నదికి సంబంధించి జిఆర్ఎంబీ బోర్డు ఏదైతే ఉందో అది తెలంగాణ రాష్ట్రం హైదరాబాదులో ఉండేటువంటి విధంగా 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈ యొక్క కేంద్ర మంత్రుల ఆధ్వర్యంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మెయిన్గా ఏదైతే ఈ యొక్క కృష్ణా గోదావరి ఇష్యూస్, అదేవిధంగా పోలవరం బనకచెర్లకు సంబంధించినటువంటి ఈ యొక్క 2 సబ్జెక్టుల మీద కూడా ఇటు టెక్నికల్, అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్తో కలిపి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఒక నిర్ణయం జరిగింది. అంటే ఈ రకంగా ఈ కమిటీ ద్వారా 2 రాష్ట్రాలకి కూడా న్యాయం జరిగేటువంటి విధంగా ముందుకెళ్లాలని చెప్పి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా కేంద్ర జలశక్తి పాటిల్ గారి ఆధ్వర్యంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. మంగళగిరి నియోజకవర్గ పరిధిలో దీర్ఘకాలంగా వివిధ ప్రభుత్వ స్థలాల్లో నివాసం ఉంటున్న మరో 2000 మందికి ఆగస్టు నెలలో శాశ్వత ఇళ్ల పట్టాలు అందించేందుకు ఏర్పాట్లు చేయాలని విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. మంగళగిరిలోని ప్రస్తుత టిట్కో సముదాయం వద్ద పార్కు అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎంసీ పరిధిలో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న సమీకృత అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, వాటర్, గ్యాస్, పవర్ ప్రాజెక్టును సాధ్యమైనంత త్వరగా ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. మంగళగిరి నియోజకవర్గ పరిధిలో దీర్ఘకాలంగా వివిధ ప్రభుత్వ స్థలాల్లో నివాసం ఉంటున్న మరో 2000 మందికి ఆగస్టు నెలలో శాశ్వత ఇళ్ల పట్టాలు అందించేందుకు ఏర్పాట్లు చేయాలని విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. మంగళగిరి పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనులపై ఉండవల్లి నివాసంలో అధికారులతో సమీక్షించారు. గతంలో 3000 మందికి సుమారు 1000 కోట్ల విలువైన ఇళ్ల పట్టాలు అందజేశామని, ఆగస్టులో మరో 2000 పట్టాలు ఇవ్వడానికి చర్యలు తీసుకోవాలని లోకేష్ తెలిపారు. ఇల్లు లేని పేదల కోసం కొత్తగా టిట్కో గృహ సముదాయాల స్థల సేకరణకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. మంగళగిరిలోని ప్రస్తుత టిట్కో సముదాయం వద్ద పార్కు అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎంసీ పరిధిలో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న సమీకృత అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, వాటర్, గ్యాస్, పవర్ ప్రాజెక్టును సాధ్యమైనంత త్వరగా ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. సిఎస్ఆర్ ప్రభుత్వ నిధులతో నిర్మించి తలపెట్టిన 31 కమ్యూనిటీ హాళ్లు, 26 పార్కులు, శ్మశానాల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వరద నివారణకు మహానాడు కాలనీ రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులతో పాటే సమాంతరంగా సుందరమైన పార్కును కూడా అభివృద్ధి చేయాలని మంత్రి నారా లోకేష్ దిశానిర్దేశం చేశారు.
రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నిడమర్రు మోడల్ పునర్నిర్మాణ పనులను సెప్టెంబర్లోగా పూర్తి చేయాలన్నారు. మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ బృహత్ ప్రణాళిక వేగవంతంగా పూర్తి చేసి త్వరలో పనులు ప్రారంభించాలని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. విజయవాడలో జంట హత్యలు కలకలం రేపాయి. ఇద్దరు యువకులను రౌడీ షీటర్ జమ్ము కిషోర్ కత్తితో పొడిచి పరారయ్యాడు. ఈ ఘటన గవర్నర్పేటలోని అన్నపూర్ణ థియేటర్ సమీపంలో చోటు చేసుకుంది. మృతులను ఎం రాజు, గాదె వెంకట్గా గుర్తించారు. వీరిద్దరూ విజయనగరం జిల్లాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. నిందితుని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. విజయవాడలో పట్టపగలే నగర నడిబొడ్డున ఇద్దరు యువకులు దారుణ హత్యకు గురయ్యారు. రక్తపు మడుగులో పడి ఉన్న 2 మృతదేహాలు చూసి స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. 2 హత్యలు చేసింది కూడా రౌడీ షీటర్గా గుర్తించారు బెజవాడ పోలీసులు. 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న కిషోర్ అనే రౌడీ షీటర్ ఈ 2 హత్యలు చేసి పరారైనట్టుగా పోలీసులు చెబుతున్నారు. హత్యకు గురైన వారు క్యాటరింగ్ పనిచేసే యువకులుగా తేల్చారు. అయితే మృతులు మద్యం మత్తులో ఉన్నట్లుగా గుర్తించారు. మొదట ఎవరు హత్య చేశారనే విషయంపై క్లారిటీకి రాకపోగా చివరకు ఈ కేసు కీలక మలుపు తీసుకుంది. 2 హత్యలు చేసింది రౌడీ షీటర్గా గుర్తించారు. ఇక హత్యకు గురైన యువకులు విజయనగరం, విజయవాడకు చెందిన వారిగా చెబుతున్నారు. మొత్తంగా విజయవాడలో 2 హత్యలు స్థానికంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి. అయితే గవర్నర్పేటలో క్యాటరింగ్ చేసే యువకులు ఓ ఇంట్లో అద్దెకు ఉంటుండగా వీరి దగ్గరికి వచ్చిన రౌడీ షీటర్ కిషోర్ వాగ్వాదానికి దిగాడని, గొడవ మొదలడంతో కత్తితో ఇద్దరు యువకులను దారుణంగా పొడిచి హత్య చేసినట్లుగా చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన బెజవాడ పోలీసులు రౌడీ షీటర్ కిషోర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వైఎస్ జగన్ అవగాహన, బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. 5 ఏళ్లు గొంతులు కూడా పూడ్చలేని జగన్ ఈ రోజు కూటమి పాలన గురించి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. జగన్ హయాంలో జరిగిన అభివృద్ధిపై చర్చకు రావాలని నాదెండ్ల సవాల్ విసిరారు. నగరంలోని కానూరు పౌర సరఫరాల శాఖ కార్యాలయంలో ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియా సమావేశం నిర్వహించారు. మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ వైఎస్ జగన్ అవగాహన, బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రజలు అధికారం ఇచ్చేది 5 ఏళ్లకని జగన్ మర్చిపోయారా అని ప్రశ్నించారు. 5 ఏళ్లు గొంతులు కూడా పోడ్చలేని జగన్ ఈ రోజు కూటమి పాలన గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మద్యపాన నిషేధం అని మీరిచ్చిన హామీ ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. అభివృద్ధి చేస్తారని ప్రజలు మాకు అధికారం ఇచ్చారు, మీకంటే ఎక్కువ బటన్లు నొక్కుతారని కాదంటూ ఎద్దేవా చేశారు. ద్వీపం 2 పథకంలో ఉచిత గ్యాస్ 4 నెలలకోసారి అందిస్తున్నామని చెప్పారు. మొదటి విడతలో 97 లక్షల మందికి ఉచిత గ్యాస్ అందించాం. 846 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. రెండో విడత 91.1 లక్షల మందికి ఉచితంగా గ్యాస్ అందించాం. 712 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. రైతుల గురించి మాట్లాడే జగన్ 1600 కోట్ల ధాన్యం బకాయిలు ఎగ్గొట్టి ఎందుకు వెళ్లిపోయారని మంత్రి నాదెండ్ల ప్రశ్నించారు. జగన్ పాలనలో ధాన్యం రైతులకు నరకం చూపించిన ప్రజలు ఎవరూ మర్చిపోలేదని అన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వైసీపీ హయాంలో గోదావరి జిల్లాలో క్రాప్ హాలిడే ప్రకటించారని మంత్రి నాదెండ్ల మనోహర్ గుర్తు చేశారు. కొంతవరకైనా జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి ప్రెస్ మీట్లు చూసి తన జ్ఞానాన్ని పెంచుకుంటారని, అర్థం చేసుకుంటారని ఒక ప్రయత్నం. అంటే వాళ్ళలాగా యాంటీ సోషల్గానో వైలెంట్గానో రియాక్ట్ అయితేనే కోరుకునే వాళ్ళం కాదు. సమాజంలో ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ ప్రివేల్ అవ్వాలి, ప్రజలకి మేలు జరగాలి, మంచి పరిపాలన అందించాలి. దానికోసమే ప్రజలు ఆ తీర్పు ఇవ్వడమే కాదు, పీపుల్స్ మ్యాండేట్ ఎప్పుడు కూడా 5 సంవత్సరాల కోసం ఇస్తారు. ఆయన మర్చిపోయాడేమో 2024 నుంచి 2029 వరకు మా కూటమి ప్రభుత్వం పరిపాలన అందిస్తుంది. ప్రజలు ఎంత అద్భుతమైన తీర్పు ఇచ్చారంటే ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించారు, గర్వంగా నిలబెట్టారు, స్వేచ్ఛ ఇచ్చారు. ఈరోజు మాట్లాడడానికి, అంశాలపైన స్పందించడానికి, ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ప్రశ్నించే అవకాశం కూడా కల్పించారు. అరే అసలు విచిత్రంగా ఉంది. గుంతలు కూడా పూడ్చలేని ముఖ్యమంత్రి ఈ రోజున ఎలక్షన్ వాగ్దానాల గురించి, పరిపాలన గురించి ఆయన మాట్లాడుతున్నారు. 5 సంవత్సరాలు సార్ మీరు ఏం చేశారు ముఖ్యమంత్రిగా? మద్యపాన నిషేధం అని చెప్పారు, ఏమైంది? ఎక్కడైనా మాడారా దాని గురించి? అమ్మఒడి మీరు ఎప్పుడు మొదలుపెట్టారు? ప్రభుత్వంలో పరిపాలన చేసుకుంటున్నప్పుడు మీరు సృష్టించిన విధ్వంసం, ఆర్థిక విధ్వంసంలోంచి ప్రజల్ని కాపాడి రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్ళడానికి కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ప్రయత్నం కొంచెం సమయం పట్టినా కూడా ప్రతి ఒక్కటి మేము చేసుకుంటూ ముందుకు వస్తున్నాం. గత వైసీపీ ప్రభుత్వం పేదల ఇళ్ల విషయంలో అనేక అక్రమాలకు పాల్పడిందని మంత్రి నారాయణ ఆరోపించారు. డిసెంబర్లోగా 3.65 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని సీఎం ఆదేశించారన్నారు. ప్రతి అర్హుడికి ఇళ్లు ఇవ్వాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు.
కాకినాడ జిల్లా కలెక్టరేట్లోని జిల్లాలోని అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించేందుకు జిల్లా అభివృద్ధి కమిటీ సమావేశం మంగళవారం జరిగింది. ఈ సమావేశానికి ఇన్ఛార్జ్ మంత్రి నారాయణ అధ్యక్షత వహించారు. జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కలెక్టర్ షణ్మోహన్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. సమావేశంలో జిల్లాలో ఉన్న కొన్ని సమస్యలపై చర్చించినట్లు మంత్రి నారాయణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం పేదల ఇళ్ల విషయంలో అనేక అక్రమాలకు పాల్పడిందని ఆరోపించారు. ప్రజాప్రతినిధులు వైసీపీ ప్రభుత్వం దొంగ పట్టాలిచ్చిందని, తన దగ్గరకు వచ్చిందని అన్నారు. టిట్కో ఇళ్లు ఇవ్వకుండానే లబ్ధిదారుల పేర్లతో బ్యాంకుల నుంచి లోన్లు తీసుకుందని చెప్పారు. ఇళ్ల పంపిణీపై సీఎం చంద్రబాబుకు ఉన్న లక్ష్యాన్ని వివరించారు. డిసెంబర్లోగా 3.65 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని సీఎం ఆదేశించారని అన్నారు. ప్రతి అర్హుడికి ఇళ్లు ఇవ్వాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్కు పరిపాలన చేయటం చేతకాదని 10 లక్షల కోట్లు అప్పు చేసి వెళ్లిపోయారని చెప్పారు. ఇప్పుడు దిక్కుతోచక ఏదేదో మాట్లాడుతున్నారంటూ వ్యాఖ్యానించారు. ఇల్లు లేకుండానే, ఇల్లు కట్టకుండానే బెనిఫిషియర్స్ మీద బ్యాంక్ లోన్ రైజ్ చేశారు. ఈఎంఐ కట్టమని బ్యాంక్ వాళ్ళు రచ్చ, వాళ్ళ అకౌంట్స్ ఎన్పీ అయిపోయినాయి. మళ్ళీ ఫర్దర్ లోన్స్ పోతే బ్యాంకులు గవర్నమెంట్ కూడా ఇవ్వమన్నారు. ఎందుకంటే గత ప్రభుత్వం ఇల్లు ఇవ్వకుండా బ్యాంకు లోన్ రైజ్ చేసింది. అంటే 140 కోట్లు ఎన్పీ అయితే రాష్ట్ర ప్రభుత్వం మన కట్టింది. ముఖ్యమంత్రి గారు మీరు కట్టేయండి, ప్రజలను ఇబ్బంది పెట్టకూడదు, గత ప్రభుత్వం చేసిన అవకతవకలకి ప్రజలు ఇబ్బంది పడకూడదంటే ఆ 140 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం కట్టింది. అయితే ఏదేమైనప్పటికీ ఈ యొక్క డిసెంబర్ లోపల 430, 365 కంప్లీట్ చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఆ డైరెక్షన్లో ముందుకు పోతున్నాం. అదేవిధంగా రూరల్లో ఏదైతే హౌసెస్ ఉన్నాయో రూరల్ హౌసెస్ కూడా ఏదైతే 1 సెంట్ గతంలో ఇచ్చినా దానికి ప్రాపర్గా చేయలే, ల్యాండ్స్ అన్నీ లో లయింగ్లో ఉన్నాయని యాక్చువల్గా ఇవాళ ప్రజాప్రతినిధులు మెజారిటీ చెప్పారు. అవి కట్టడానికి కూడా పనికిరావు. అవి చేయాలంటే 10 అడుగులు 20 అడుగులు వాటిని పైకి లెవెల్ లేపాలని. కొన్ని దగ్గరలో అయితే అసలు గ్యాస్ పైప్ లైన్లు ఉండే ఏరియాలో ఇచ్చారు, అక్కడికి ఎవరు పోవట్లేదు. అలాంటి అనేక సమస్యలు చెప్పారు. ఏదేమైనప్పటికీ కాన్స్టిట్యున్సీ వైజ్ యాక్చువల్గా కూర్చొని డిస్కస్ చేస్తూ ఉన్నారు. ఎలక్ట్రిసిటీలో అక్కడక్కడ డ్రిప్ అవుతూ పవర్ కట్ అవుతుందన్నారు. దానికి ఎస్సీ గారికి చెప్పాం. కలెక్టర్ గారు రేపు అసిస్టెంట్ ఇంజనీర్లు అందరూ రమ్మన్నారు. వాళ్ళందరితో మీటింగ్ పెట్టి అసలు ఏ సమస్య జరుగుతుంది కూలంకషంగా చర్చించి దాని మీద సొల్యూషన్ తీసుకుంటా అన్నారు. ఈ విధంగా ఈరోజు యాక్చువల్గా ఈ యొక్క కాకినాడ పార్లమెంట్ సంబంధించి అనేక విషయాలు రైతు బజార్లో దళారీ వ్యవస్థతో పాటు ఎలాంటి అవకతవకలు ఆనవాళ్లకు కనిపించినా సహించేది లేదని, పూర్తి పారదర్శకతతో వినియోగదారులకు రైతు బజార్లు సేవలందించాల్సిందేనని, ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా హెచ్చరించారు. విధి నిర్వహణలో అలసత్వం కనిపించినా, రైతు బజార్ల సేవల విషయంలో పారదర్శకత లోపించినా ఎస్టేట్ అధికారులను సస్పెండ్ చేయడం జరుగుతుందని హెచ్చరించారు. రైతు బజార్లు లోపల బయట ఎక్కడ పాలిథిన్ సంచులు కనిపించినా అందుకు ఎస్టేట్ అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందని, వినియోగదారులు క్లాత్ లేదా జ్యూట్ బ్యాగులు ఉపయోగించేలా ప్రోత్సహించాలని ఆదేశించారు. బుధవారం ఉదయం కలెక్టర్ లక్ష్మీ షా విజయవాడ గాంధీనగర్ సామమూర్తి రోడ్డు రైతు బజార్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కూరగాయల విక్రయ స్టాళ్లను పరిశీలించి ధరల పట్టికలను పరిశీలించారు. వినియోగదారులతో మాట్లాడి రైతు బజారు ద్వారా అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. ఎస్టేట్ అధికారి విధుల్లో లేకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. దివ్యాంగ కేటగిరీలో ఓ వ్యక్తికి స్టాల్ను కేటాయించగా ఆ స్టాల్లో వేరొకరు ఉండటంపై ఆరా తీశారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీ షా రైతు బజార్ల ద్వారా వినియోగదారులకు నాణ్యమైన కూరగాయలను నిర్దేశ రేట్ల ప్రకారం అందించాలని, స్టాళ్ల నిర్వాహకులు వినియోగదారులతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలని సూచించారు. ఎవరికి కేటాయించిన స్టాళ్లను వారే నిర్వహించాలని, మధ్యవర్తులు, దళారులు తిష్టవేస్తే సహించేది లేదని, రైతు బజార్ల స్ఫూర్తికి విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. స్టాల్ను ఏ కేటగిరీ కింద కేటాయించారు, ఎవరికి కేటాయించారు తదితర వివరాలతో కూడిన బోర్డును స్టాల్లో ప్రదర్శించాల్సిందేనని, కూరగాయల ధరల వివరాలు బోర్డు తప్పనిసరిగా ఉండాలని అన్నారు. ప్లాస్టిక్ విచ్చలవిడి వినియోగంతో పర్యావరణానికి, ప్రజల ఆరోగ్యానికి తీవ్ర ముప్పు కలుగుతోందని, ప్లాస్టిక్ వినియోగం దుష్పరిణామాలపై అవగాహన కల్పించాలని కలెక్టర్ లక్ష్మీ షా అధికారులకు సూచించారు. అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ సంస్థ ఏర్పాటుతో దేశానికి కేంద్రంగా రాజధానిని మార్చబోతున్నామని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మచిలీపట్నం పోర్టును త్వరలోనే పూర్తి చేస్తామని, పోర్టు ఆధారిత పరిశ్రమలను ఏర్పాటు చేస్తామన్నారు. షిప్ నిర్మాణం కంపెనీ 10,000 కోట్లతో స్టీల్ ప్లాంట్ బందరులో ఏర్పాటు కాబోతుందని వివరించారు. నిరుద్యోగులకు మంత్రి కొల్లు రవీంద్ర గుడ్ న్యూస్ చెప్పారు.
ప్రతి 6 నెలలకు జాబ్ మేళా నిర్వహిస్తామని ఆయన చెప్పారు. మచిలీపట్నంలో జరిగిన జాబ్ మేళాను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవసరమైతే మచిలీపట్నంలో శాశ్వత శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. జాబ్ మేళాలో పాల్గొనేవారు జీతం ముఖ్యం కాదు, తద్వారా కలిగే ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోవాలని, ఎంఎస్ఎంఈ పథకం ద్వారా యువత ఉద్యోగాలు కల్పించేలా ఎదగాలన్నారు. గోల్డ్ కవరింగ్ పరిశ్రమలు, మత్స్య ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేయడం ద్వారా ఉపాధి కల్పించి ఆర్థికంగా బలోపేతమయ్యే అవకాశం ఉందన్నారు. గత 5 ఏళ్లు బందర్లో జాబ్ మేళా లేదు, యువతకు ఉద్యోగాలు లేవు అని మంత్రి విమర్శించారు. అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ సంస్థ ఏర్పాటుతో దేశానికి కేంద్రంగా రాజధానిని మార్చబోతున్నామని అన్నారు. మచిలీపట్నం పోర్టును త్వరలోనే పూర్తి చేస్తామని, పోర్టు ఆధారిత పరిశ్రమలను ఏర్పాటు చేస్తామన్నారు. ఫిష్ నిర్మాణం కంపెనీ 10,000 కోట్లతో స్టీల్ ప్లాంట్ బందర్లో ఏర్పాటు కాబోతుంది. పోర్టు, టూరిజం సహా అనేక రంగాల్లో అభివృద్ధికి ప్రణాళికలు రచిస్తున్నామని, బందర్లో ఉన్న పర్యాటక అవకాశాలను ప్రపంచానికి తెలియచేయటం లక్ష్యంగా బీచ్ ఫెస్టివల్ నిర్వహించామని అన్నారు. క్రిటికల్ మైనింగ్ పరిశ్రమలను మచిలీపట్నంలో ఏర్పాటు చేసేలా ఏర్పాట్లు చేస్తున్నామని కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ఒక క్వాలిటీతో కూడుకున్నటువంటి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటాం. ఒక పక్క స్కిల్ సెన్సస్ చేస్తున్నాం, ఒక పక్క ఇవాళ క్వాంటమ్ కంప్యూటింగ్ కూడా వేదికగా మన అమరావతిని చేయబోతా ఉన్నారు. మైక్రోసాఫ్ట్ సంస్థ కూడా ఇక్కడ రాబోతూ ఉంది. అలాగే టీసీఎస్ లాంటి సంస్థలు కూడా వస్తూ ఉన్నాయి. ఇవే కాకుండా ఇవాళ చాలా రకాలైనటువంటి జాబ్స్కి అవకాశాలు ఉన్నాయి. 8th క్లాస్ చదువుకున్న దగ్గర నుంచి పీజీ చేసిన అందరికి కూడా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే డెఫినెట్గా రాబోయే కాలంలో ఎంటర్ప్రీనర్స్ కూడా తయారు చేయడానికి ఒక కార్యక్రమాన్ని తీసుకోబోతున్నాం. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే కార్యక్రమాలు కానీ రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలను కూడా భాగస్వామ్యం చేయబోతున్నాం. దానికి ఇదే కాలేజీలో ఒక సెంటర్ కూడా ఏర్పాటు చేయడానికి, అటు ఇంక్యుబేషన్ సెంటర్ కింద అటు ఎంటర్ప్రీనర్స్ కానీ ఎంప్లాయీస్ కానీ స్కిల్స్ ఇవ్వడానికి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి కానీ DDOGKY నుంచి కానీ ఒక వేదికగా ఇదే కాలేజీ నుంచి, నేషనల్ కాలేజీ నుంచి, చరిత్ర ఉన్నటువంటి ఈ కాలేజీ నుంచి చేయడానికి అన్ని చర్యలు కూడా తీసుకున్నాం. ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం హుండీ లెక్కింపును అధికారులు చేపట్టారు. మల్లేశ్వర మహామండపం 6వ అంతస్తులో హుండీ లెక్కింపు నిర్వహించగా 23 రోజులకు 4,37,16,236 నగదు, బంగారం 395 గ్రాములు, వెండి 9 కేజీల 614 గ్రాములు వచ్చాయి. రాష్ట్రంలోనే అతిపెద్ద 2వ దేవాలయమైన విజయవాడ దుర్గమ్మ సన్నిధిలో భక్తులు పెద్ద ఎత్తున కానుకలు చెల్లించారు. గత 23 రోజులుగా వచ్చిన కానుకలను దుర్గగుడి అధికారులు, 1 టౌన్ పోలీసుల సమక్షంలో సిబ్బంది లెక్కింపులు చేపట్టారు. 4,37,16,236 రూపాయలు నగదు రూపంలో లభించాయి. 395 గ్రాములు బంగారం, 9 కేజీల 614 గ్రాముల వెండి రూపంలో భక్తులు అమ్మవారికి కానుకలు సమర్పించినట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి మరియు డిప్యూటీ కలెక్టర్ వికే శ్రీనా నాయక్ హుండీల లెక్కింపు కార్యక్రమం పర్యవేక్షించారు. దేవాదాయ శాఖ సిబ్బంది, 1 టౌన్ పోలీసులు, SPF పోలీసులు హుండీల లెక్కింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ చూస్తుంటే పాత సినిమాల్లో విలన్ రాజనాల క్యారెక్టర్ గుర్తుకొస్తుందని నక్కా ఆనంద్ బాబు విమర్శించారు. చేయాల్సిన ఘోరాలన్నీ చేసేసి తాపీగా ఉండేలా నటించిన రాజనాలను తలదన్నేలా జగన్ నటిస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. 11 సీట్లు ఇచ్చి ప్రజలు చీకొట్టినా ఇంకా సిగ్గు లేకుండా కామెంట్లు చేస్తున్నారంటూ నక్కా ఆనంద్ బాబు ఫైర్ అయ్యారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు విరుచుకుపడ్డారు. మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సినిమాల్లో చేసిన వాటిని అనుకరిస్తే తప్పేంటి అంటూ జగన్ అనడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమాల్లో చేసే హత్య, మానభంగాలు సమాజంలో చేసినా తప్పులేదంటారా అంటూ టీడీపీ నేత కౌంటర్ ఇచ్చారు. వివేకం కూడా సినిమానే కదా, కోర్టుకు వెళ్లి ఎందుకు ఆపావంటూ జగన్కు ఆనందబాబు సూటి ప్రశ్న వేశారు. రఘురామకృష్ణరాజును పోలీసులతో హింసించిన విషయం మరిచారా అంటూ మండిపడ్డారు. అప్పులు చేసింది చాలక ఇంకా విమర్శలు చేస్తున్నావా అంటూ చివాట్లు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ చూస్తుంటే పాత సినిమాల్లో విలన్ రాజనాల క్యారెక్టర్ గుర్తుకు వస్తుందన్నారు. చేయాల్సిన ఘోరాలన్నీ చేసేసి తాపీగా ఉండేలా నటించిన రాజనాలను తలదన్నేలా జగన్ నటిస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. జగన్మోహన్ రెడ్డి తన పార్టీ కార్యాలయాన్ని మూసేసి స్టూడియో పెట్టుకుంటే మంచిదంటూ కామెంట్స్ చేశారు. 11 సీట్లు ఇచ్చి ప్రజలు చీకొట్టినా ఇంకా సిగ్గు లేకుండా కామెంట్లు చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. అవసాన దశలో ఉన్న పార్టీని బతికించుకోవాలనే ఆలోచనతోనే వైసీపీ అనే డ్రామా కంపెనీని జగన్ నడుపుతున్నారని అన్నారు. పోలీసుల మనోభావాలు దెబ్బతీసేలా జగన్ నిరంతరం మాట్లాడుతున్నారని, ఓ డీఐజీని మాఫియా డాన్ అంటారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
సినిమాల్లో డైలాగులు పోస్టర్లు పట్టుకుంటే తప్ప అని అడుగుతున్నాం ఇందాక. ఖచ్చితంగా తప్పే. సినిమాలో రఫా రఫా నరకండి అని చెప్తే అదంటే తప్ప అని మాట్లాడతావా? సినిమా అనేది వినోదం కోసం ఆ 3 గంటలు ఆ 2.5 గంటలకు సంబంధించిన అంశం. సమాజాన్ని ప్రేరేపితం చేసే అంశాలు ఏమైనా ఉంటే అంతటితో మర్చిపోవాలి, కానీ బయటకు వచ్చినాక చేయరు. సినిమాల్లో హత్యలు ఉంటాయి, అత్యాచారాలు ఉంటాయి, రకరకాల అలజడులు ఆందోళనలు ఉంటాయి. అవన్నీ లోపల చూసొచ్చి బయట చేస్తారా? తప్పు లేదంటావు అప్పుడు నువ్వు చెప్పేది? సిగ్గుందా? సమాజానికి ఏమి నేర్పించబోతున్నావు నువ్వు ముఖ్యమంత్రిగా పనిచేసి? మొన్న చూసాము, మొన్న అంతకుముందు గతంలో ప్రెస్ మీట్లో మాట్లాడావు, రఫా రఫా అని సినిమాలో డైలాగ్ పెడితే తప్పేంటని. ఈ రోజు కూడా అదే మాట్లాడావు. ఎవడన్నా చెప్తాడా? సినిమాలో హింస ఉంటుంది, అన్నీ ఉంటాయి, అంతటిగా అప్పటికే పరిమితం కానీ బయటకు వచ్చేయమని చెబుతావు సమాజంలో. అది చెప్తా ఉన్నాడు. ఇది ప్రజాస్వామ్యం అని చెప్పేది. బీసీలు ఎస్సీల గురించి మాట్లాడతావు. నా బీసీలు నా ఎస్సీలు అని గగ్గోలు పెట్టావు ఆ రోజున. ఆ బీసీలు ఎస్సీలు ఎవడో నీకు ఓట్లేలా. నువ్వు బీసీలని బానిసలుగా చూసావు, ఎస్సీలని నీచంగా అంటరానలాగా చేసావు, వాళ్ళ మీద దండయాత్రలు చేసావు, దాడులు చేపించావు, మానభంగాలు చేపించావు, హత్యలు చేపించావు. నీ హయాంలో జరిగినటువంటి దాడులు దమనకాండలు దళితుల మీద కానీ బీసీల మీద కానీ ఎప్పుడు జరగలేదు. అభివృద్ధి సంక్షేమం ధ్యేయంగా ముందుకెళ్తున్న కూటమి ప్రభుత్వంపై వైసీపీ ఎమ్మెల్యే వైఎస్ జగన్ రెడ్డి విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. జగన్మోహన్ రెడ్డి తన ఉనికి కోసం 5 రోజులకోసారి ప్రెస్ మీట్ పెట్టడం అలవాటుగా మారిందని మండిపడ్డారు. నగరంలోని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని కార్యాలయంలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ఎల్ఓసి సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేశారు. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా 31 మంది లబ్ధిదారులకు 28,73,000 రూపాయల విలువగల సీఎంఆర్ఎఫ్ చెక్కులు, 16 మంది లబ్ధిదారులకు 27,54,000 రూపాయల విలువగల ఎల్ఓసి పత్రాలు అందజేశారు. మొత్తం 47 మందికి 56,28,000 రూపాయల విలువగల ఎల్ఓసి పత్రాలు, సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎంపీ చిన్ని పంపిణీ చేశారు. ఇప్పటి వరకు 168 మంది లబ్ధిదారులకు సుమారుగా 2 కోట్ల రూపాయలు సీఎంఆర్ఎఫ్ నుంచి సహాయం అందించారు. సీఎం చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని అన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్తున్న నాయకులకి ప్రజలు వారి ఆనందం వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు. అభివృద్ధి సంక్షేమం ధ్యేయంగా ముందుకు వెళ్తున్న కూటమి ప్రభుత్వంపై వైసీపీ ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శలు చేయటం విడ్డూరంగా ఉందని విమర్శించారు. వైసీపీ ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి తన ఉనికి కోసం 5 రోజులకోసారి ప్రెస్ మీట్ పెట్టడం అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు. గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్లను ప్రోత్సహిస్తూ క్రికెట్ బెట్టింగ్ ఆడి చనిపోయిన వ్యక్తులను పరామర్శించడానికి వెళ్తాడు. మామిడి రైతుల పరామర్శ అంటూ మామిడికాయలను ట్రాక్టర్స్తో తొక్కిస్తాడు. జగన్ ఏ పరామర్శకు వెళ్లినా దౌర్జన్యం, విధ్వంసం కార్యక్రమాలే చేస్తాడని మండిపడ్డారు. ఎమ్మెల్యే జగన్కు హత్య రాజకీయాలు అలవాటు, అందుకే హింసను ప్రేరేపించే విధంగా వైసీపీ నాయకులు కార్యకర్తలను ప్రోత్సహిస్తున్నారని అన్నారు. జగన్ రెడ్డి తన పాలనలో ఏనాడు ప్రజల అభివృద్ధి గురించి, సంక్షేమం గురించి పట్టించుకోలేదన్నారు. జగన్ రెడ్డి జీవితంలో అధికారంలోకి రాకూడదని ప్రజలు 11 సీట్లతో తీర్పు ఇచ్చారు. ఆ 11 సీట్లు కూడా ఇవ్వకుండా ప్రజలు బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారని స్పష్టం చేశారు. జీవితంలో అధికారంలోకి రాకూడదనే ప్రజలు నీకు ఆ విధంగా తీర్పు ఇచ్చారు. రేపు 11 సీట్లు కూడా మిగలకుండా, ఎమ్మెల్యే పోస్టు కూడా ఇవ్వకుండా వాళ్ళ ప్రజలు నీకు తగిన బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు. నువ్వు ఒక విధ్వంసం అని ప్రజలందరికీ అర్థమైంది. నువ్వు చేసేవన్నీ కుట్రలని అర్థమైంది. ఈ మధ్య హెలికాప్టర్ దగ్గరికి కార్యకర్తలను తీసుకొచ్చి అక్కడ ఒక డ్రామా చేశాడు. ఎలక్షన్ల ముందు ఎన్ని డ్రామాలు చూసాం, ఎలక్షన్లు అయిపోయినా కూడా కొత్త డ్రామాలు. ఏ రోజు మొన్న ఈ మధ్య ఎప్పుడో విజయవాడ వరదలకు వచ్చి ₹1 కోటి ఇచ్చానన్నాడు. ఏ రోజు ఆ ₹1 కోటి ఎక్కడ ఉన్నాయో తెలియదు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళ విజయవాడ వరద బాధితులకు ఎన్నో కార్యక్రమాలు, 12 రోజులు ఆయన ఇక్కడే ఉన్నాడు. ఒక్క వాటర్ బాటిల్ కూడా, అది కూడా మేము ఇచ్చిన వాటర్ బాటిల్ తీసుకుని ఒక 10 బాటిల్ని విజయవాడ నగరవాసులకు పంచిన ఈ ఎమ్మెల్యే ఇవాళ ప్రెస్ మీట్లకే పనికి వస్తాడు. మొన్న ఈ మధ్య మేము ఇంటింటికి ప్రోగ్రాం పెడితే మేము కూడా ఇంటింటికి ప్రోగ్రాం పెడతాం అన్నాడు. మరి ఎక్కడ తిరుగుతున్నారో తెలియదు. ఎందుకంటే ప్రజలందరూ వీళ్ళు ఎప్పుడు వస్తారో మళ్ళీ కుక్కగాడికి చెప్పు దెబ్బ అన్నట్టు చూపిద్దాం అనుకుంటున్నారు. వీళ్ళు ప్రజల్లో కనపడే వ్యక్తులు కాదు. మేము కూటమి కింద అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉంటే ప్రజా సమస్యల మీద పోరాడతాం, అధికారంలో ఉంటే ప్రజా సమస్యలను పరిష్కరించడంలో పోరాడతాం అని తెలియజేసుకుంటూ, ప్రతి ఏడాది రాష్ట్రంలో 84 టీబీ కేసులు నమోదవుతున్నట్లు రాష్ట్ర టీబీ అధికారి డాక్టర్ రమేష్ తెలిపారు. టీబీ వ్యాధి నిర్ధారణకు అత్యంత నాణ్యత గల నాట్ టెస్ట్ చేసి రోగులకు సకాలంలో వైద్య సేవలు అందిస్తున్నట్లు స్పష్టం చేశారు. టీబీ ముక్త భారత్ కార్యక్రమంలో భాగంగా నగరంలోని ఏపీఐఐసి కాలనీ, తదుపరి సిద్ధార్థ వైద్య కళాశాలలోని సిడిఎస్టీ టీబీ ల్యాబ్ను రాష్ట్ర టీబీ అధికారి డాక్టర్ రమేష్ సందర్శించి అక్కడ ల్యాబొరేటరీలో జరుగుతున్న పరీక్షలను పరిశీలించారు.
పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కేంద్ర టీబీ ఆఫీసర్ డాక్టర్ భావనీ సింగ్ కుష్వాహా, రాష్ట్ర టీబీ అధికారి రమేష్ పలువురు అధికారులు సందర్శించారు. టీబీ ముక్త భారత్ అభియాన్ కార్యక్రమం అమలును నిశితంగా పరిశీలించారు. వైద్య సిబ్బందికి తగిన సూచనలు, సలహాలు ఇచ్చారు. నిక్షయ్ మిత్రల ద్వారా పౌష్టికాహార కిట్ల పంపిణీ వివరాలను తెలియజేశారు. ప్రతి గ్రామంలో పర్యటించి క్షయ వ్యాధిగ్రస్తులను గుర్తించి వారికి మెరుగైన చికిత్సలను అందించేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. కేంద్ర బృంద సభ్యులు నిక్షయ్ మిత్రాలతో మాట్లాడారు. వాసవ్య మహిళా మండలి, అపోలో టైర్స్ హెల్త్ కేర్ సెంటర్ మద్దతుతో చికిత్స పొందుతున్న రోగులకు ఆహార కిట్లను పంపిణీ చేశారు. టీబీ ఛాంపియన్లతో సంభాషించి వారిని పథకాలతో సత్కరించారు. అనంతరం రాష్ట్ర టీబీ అధికారి రమేష్ మాట్లాడుతూ దేశంలోని 300 జిల్లాల్లో టీబీ ముక్త భారత్ అమలవుతోందని అన్నారు. ఏపీలో పైలట్ ప్రాజెక్టు కింద విజయనగరం జిల్లాలో అమలు చేశామని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో జూన్ 2న అమలవుతున్న టీబీ ముక్త భారత్ అమలు తీరును సందర్శించి తెలుసుకున్నామని తెలిపారు. చిత్తూరు, తిరుపతి, ఎన్టీఆర్ జిల్లాలో టీబీ కేంద్ర బృందం పర్యటించి ముక్తా భారత్ పనితీరు పరిశీలించారని చెప్పారు. త్వరలో రాష్ట్ర గవర్నర్ను కలిసి ఆయన చేతుల మీదుగా టీబీ రోగులు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తామని అన్నారు. రాష్ట్రంలో 672 టీబీ పంచాయతీలుగా గుర్తించామని, నిరంతరం వైద్య సేవలు అందించనున్నట్లు చెప్పారు. ప్రతి ఏడాది 84 టీబీ కేసులు నమోదవుతున్నట్లు తెలిపారు. లక్షలో 150 వ్యాధి నిర్ధారణ అవుతోందన్నారు. టీబీ వ్యాధి నిర్ధారణకు అత్యంత నాణ్యత గల నాట్ టెస్టు చేసి రోగులకు సకాలంలో వైద్య సేవలు అందిస్తున్నట్లు స్పష్టం చేశారు. మన రాష్ట్రంలో ప్రతి సంవత్సరం కూడా 80 నుంచి 84 వేల మధ్యలో కేసులు ఐడెంటిఫై అవుతాయండి 5 కోట్లలో. కాబట్టి మన రాష్ట్రము ప్రజెంట్ లక్షలో 158 మంది కేసులు ఉన్నట్టుగా మనం భావిస్తున్నాం. వాళ్ళందరికీ కూడా పూర్తిగా అంటే మన రాష్ట్రంలో అత్యధికంగా మంచి సాంకేతికత కలిగిన జీన్ టెస్ట్ అంటే నాట్ అంటారు. నాట్ టెస్టింగ్ మనమే మొదలు పెట్టాం 5 years బ్యాక్. సో ఆ నాట్ టెస్టింగ్ ద్వారా వ్యాధి నిర్ధారణ చేస్తాం. వ్యాధి నిర్ధారణ అయిన వాళ్ళందరికీ కూడా మంచి మందులు ఫ్రీగా ఉచితంగా ఇవ్వటం, 6 నెలల పాటు వైద్యం అనేది జరుగుతుంది. కేవలం అదే దాంట్లో ఈ కార్యక్రమంలో అది కూడా ఒక భాగంగా తీసుకోవడం జరిగింది. అందుకనే జనభాగీరథి యాక్టివిటీస్ అని చెప్పి టీబీ అవేర్నెస్ కలిగించడం కోసం స్కూల్స్లో వాటిల్లో కూడా ఈ కార్యక్రమాలు పెడుతున్నాం. అదర్ డిపార్ట్మెంట్స్ అంటే పర్టికులర్గా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇందులో కొన్ని చోట్ల ఇంట్రడ్యూస్ చేసాం. అలాగే కొన్ని పంచాయతీలు కూడా టీబీ ముక్తి పంచాయతీలుగా గత సంవత్సరం 672 పంచాయతీలు డిక్లేర్ చేయడం కూడా జరిగింది. ఈ అంటే టీబీ పూర్తిగా నయమవుతుంది. మనకేంటంటే ఇది HIV కాదు కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. और अपने इलाके के टीबी पेशेंट्स तक को चुन सकते हैं DTO की हेल्प के माध्यम से, जो हमारे डिस्ट्रिक्ट टीबी ऑफिसर्स होते हैं. यहाँ पे हम डिस्ट्रिक्ट लेप्रेसी, ट्यूबरक्लोसिस एंड एड्स ऑफिसर जो बोलते हैं, उनके माध्यम से आप टीबी पेशेंट्स को अडॉप्ट कर सकते हैं. और अडॉप्शन में हम लोग उनको फैमिली बास्केट देते हैं, न्यूट्रिशन किट देते हैं, क्योंकि टीबी पेशेंट में कुपोषण, माल न्यूट्रिशन की होने का अंदेशा काफ़ी ज़्यादा होता है. इसके अलावा जो एक चीज़ है कि साइको सोशल सपोर्ट, वो आप टीबी पेशेंट को दें, उसके साथ बैठें, उसको समझाएं कि टीबी कोई असाध्य रोग नहीं है. ये टीबी बहुत अच्छे से ठीक हो जाता है अगर नियमित हम 6 महीने या उससे ज़्यादा का जो भी समय है उस तक अगर दवाई लेते हैं और वो रेगुलरली दवाई दें. इस पर आप लोग ध्यान दें. तो ये समाज के लिए, हमारे आंध्रा के लिए और हमारे देश के लिए आपका एक बहुत बड़ा सहयोग है. విజయవాడలో జూలై 23న శ్రీ వారాహి ఆరాధన ఉత్సవం ఘనంగా జరగనుందని శ్రీ విద్యా ఉపాసకులు యాబులూరు లోక్నాథ్ శర్మ తెలిపారు. జయహో భారతీయం లింక్ ఫీల్డ్స్ సంస్థల ఆధ్వర్యంలో ముమ్మినేని సుబ్బారావు సిద్ధార్థ కళాపీఠం సౌజన్యంతో శ్రీధర్ CCE సంస్థల సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు చెప్పారు. శ్రీ విద్యా ఉపాసకులు యాబులూరు లోకనాథ శర్మ విజయవాడలో జూలై 23న శ్రీ వారాహి ఆరాధన ఉత్సవం గురించిన విషయాలను మీడియాకు వివరించారు. లోక కళ్యాణం, ప్రజా సంక్షేమం ప్రధాన లక్ష్యాలుగా ఈ ఉత్సవం నిర్వహించనున్నామని, ఇందులో 108 మంది భక్తులతో అమ్మవారి ఊరేగింపు, వినాయక పూజ, మండపారాధన, షోడశోపచార పూజలు, పంచామృతాభిషేకం, శ్రీచక్రార్చన, పుష్పార్చన వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నామని చెప్పారు. మహిళా భక్తులు పసుపు రంగు వస్త్రాలు ధరించి పాల్గొననున్నారని, 5 సార్లు లలితా సహస్రనామ పారాయణం, 1 సారి ఖడ్గమాల పారాయణం జరగనుందన్నారు. ప్రత్యేక ఆకర్షణగా 200 కేజీల గంధంతో తయారు చేసిన వారాహి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారని చెప్పారు. వారాహి అమ్మవారు జై జవాన్ జై కిసాన్ నినాదాలకు తార్కిక ప్రతిరూపమని, అమ్మవారి ఉపాసన మానవ దేహంలోని మూలాధార చక్రాన్ని శుద్ధి చేస్తూ భయాలు, దారిద్ర్యాన్ని తొలగిస్తుందని అన్నారు. జయో భారతీయం అనేటువంటి ఒక ఆధ్యాత్మిక సంస్థ ద్వారా శ్రీనివాసరెడ్డి గారు అనేక కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు
జరుపుతున్నారు ఎన్నో సంవత్సరాల నుంచి. ప్రస్తుతం ఈ సంవత్సరం వారాహి నవరాత్రులుగా వారాహి ఉత్సవాలు చేయదలుచుకున్నారు. వారాహి ఆరాధనోత్సవం అనే కార్యక్రమంలో చేస్తూ ఇందులో శ్రీచక్రార్చన, 5 సార్లు లలితా సహస్రనామ పారాయణ, నవహారతులు, ఒకసారి ఖడ్గమాల అర్చన, పుష్పాలతో అమ్మవారికి అభిషేకం, ఈ విధంగా విశేషంగా 1000 మందితో ఈ కార్యక్రమాలు జరుపుతున్నారు. అదేగాక ఈ మొత్తం వారాహి అమ్మవారిని మంచి గంధంతో తయారు చేస్తున్నారు. అనంతరం జైహో భారతీయ గౌరవాధ్యక్షుడు గోల నారాయణరావు మాట్లాడుతూ ఈ ఉత్సవం ఓ శక్తి సాధన అని, లలితా సహస్రనామ పారాయణం వంటి వేదోక్తి కార్యక్రమాల ద్వారా సమాజానికి ఆధ్యాత్మిక శక్తి అందుతుందని పేర్కొన్నారు. ప్రకృతిలో ఉన్న ప్రతి వస్తువులోనూ కూడా వాళ్ళు ఈ దైవాన్ని చూస్తారు. పక్షుల్లోనూ దైవాన్ని చూస్తారు, జంతువుల్లో దైవాన్ని చూస్తారు, అలాగే చెట్లలో దైవాన్ని చూస్తారు. దైవాన్ని చూడని ఒక ప్రకృతికి సంబంధించని విషయం మన భారతీయులకు ఉండదు. అయితే ఈ చూసే సందర్భంలో ప్రతి ఒక్క ఈ భౌతిక విషయాలని కూడా తర్వాత తరాల వాళ్ళకి ఒక సక్రమమైన ఆధ్యాత్మిక రీతిలో అందించడానికి తయారు చేసిన రూపకల్పన చేసిన ఈ కార్యక్రమాల్లో ఇది ఒకటి అని చెప్పి నేను భావిస్తూ ఈ కార్యక్రమం బాగా జరగాలని, కేవలం 1000 మంది అని అనుకున్నప్పటికీ కూడా ఇంకా అధిక సంఖ్యలో రావాలని, ఈ కార్యక్రమం విజయవంతం కావాలని కోరుకుంటున్నాను. దైహికమైనటువంటి శక్తి కాకుండా జ్ఞానపరమైన మేధోపరమైనటువంటి శక్తి కూడా అమ్మవారిని పూజించడం ద్వారా వస్తుంది. దాని ద్వారా మనలో ఉన్నటువంటి చెడు భావాలన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి ఇక్కడ మానసికంగా శారీరకంగా కూడా ఆరోగ్యాన్ని ప్రసాదించేటువంటి మాత అయినటువంటి వారాహి ఉత్సవాలని నిర్వహించడం చాలా సంతోషకరమైనటువంటి అంశం. జైహో భారతీయానికి మరి వెన్నుదన్నుగా నిలిచినటువంటి మొమ్మనేని సిద్ధార్థ కళాపీఠానికి కూడా మనం అభినందనలు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. రేపు 23వ తారీఖున జరగబోయేటువంటి కార్యక్రమానికి వేలాది సంఖ్యలో భక్తులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి అమ్మవారి ఆశీస్సులను పొందాలని విజ్ఞప్తి చేస్తారు. వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ పై టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మరోసారి విరుచుకుపడ్డారు. మద్యం కుంభకోణం కేసులో సిట్ దెబ్బకు జగన్ అవినీతి ముఠ అబ్బా అంటుందన్నారు. ఈ కేసులో సిట్ తన విచారణను ముమ్మరం చేయడంతో వైఎస్ జగన్ డైవర్షన్ పాలిటిక్స్ కు దిగాడన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో వర్ల రామయ్య విలేకరులతో మాట్లాడుతూ మద్యం కుంభకోణంలో అనుమానితులు ఎంతటి వారైనా వారి పాస్పోర్ట్లను వెంటనే సీజ్ చేయాలని ప్రభుత్వానికి ఈ సందర్భంగా ఆయన సూచించారు. లేకుంటే వారు విదేశాలకు పారిపోతారని ప్రభుత్వం హెచ్చరించారు. ఎవరెవరైతే ఈ కుంభకోణానికి సంబంధాలు కలిగి ఉన్నారో వాళ్ళందరూ పాస్పోర్ట్లు సీజ్ చేయండి సార్. విదేశాలకు వెళ్ళిపోయే అవకాశం ఉంది. నేను ఎవరిదాని పేర్లు నేను చెప్పను, అందరికి అర్థం అవుద్ది. రాష్ట్రంలో ఎవరు పాస్పోర్ట్ వర్లరామయ్య సీజ్ చేయమంటున్నారో అది అందరికి అర్థమవుతుంది. ఈ మద్యం కుంభకోణానికి జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిత్వంలో 5 సంవత్సరాల్లో జరిగిన ఈ మద్యం కుంభకోణం విషయంలో కనెక్షన్ ఉన్న వాళ్ళందరి పాస్పోర్ట్లు కూడా దయచేసి సీజ్ చేయండి, కోర్టు ద్వారా సీజ్ చేయండి. యూ ఫైల్ ఏ మెమో ఇన్ ది ఆనరబుల్ కోర్ట్. అయ్యా వీళ్ళకి సంబంధం ఉంచేటట్టుంది, ఈ రాయి వీళ్ళందరికీ తగిలేటట్లుంది, ఇందులో భాగస్తులు వీళ్ళందరూ కూడా పట్టమని ఎగిరిపోయి. ఆ రోజున అలర్ట్గా చేయకపోతే చెవిరెడ్డి ఎక్కడుండేవాడండి? ఈ రోజున హెడ్స్ అప్ టు సిట్. ఆ రోజున సిట్ యాక్టివ్గా ఉండకపోతే, వాడిని పికప్ చేయకపోతే ఆ రోజున ఎక్కడ ఉండేవాడు? దుబాయ్ నుంచి టాంజానియా నుంచి లక్సెంబర్గ్. ఇది ఆయన రూట్ అట. వెళ్ళిపోయి ఇక దొరకడక వాడు రాడిక తిరిగి. అందుకే చాలామంది విదేశాలకు పారిపోయే అవకాశం ఉంది కనుక దయచేసి వాళ్ళ పాస్పోర్ట్ల ముందు సీజ్ చేయండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.